వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. మైనర్ బాలికకు న్యాయం చేయాలి. బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపాలిటీ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ స్థాయిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో మహిళలు, యువకులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆమన్గల్ బస్టాండ్ నుండి పోస్టాఫీస్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ మైనర్ బాలికకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మైనర్ బాలికపై జరిగిన ఘటన అత్యంత దారుణమని, నిందితుడు బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కాపాడేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, ప్రభుత్వం చట్ట వ్యవస్థను కాపాడడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర హోంమంత్రి పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుటుంబ సభ్యుల వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పాలని, ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ర్యాలీ సందర్భంగా మైనర్ బాలికకు న్యాయం చేయాలి, బండి సాయి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి, మహిళలపై దాడులు ఆపాలంటూ నినాదాలతో ఆమన్గల్ పట్టణం మారుమోగింది. మహిళల చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పాపిశెట్టి రాము, ప్రజాప్రతినిధులు, ఆమన్గల్ మున్సిపాలిటీ ప్రజలు, నాయకులు, సర్పంచ్లు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మిగతా అందరూ సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు చాలా గొప్పగా నిరసన ర్యాలీ జరిగింది. దీనికి వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటిపోయినాయి. ఇలా ఎంత ఘోరమయ్యా అంటే, ఒక కేంద్ర హోంమంత్రి తనయుడు సాయి భగీరథ్ 16 సంవత్సరాల అమ్మాయిని దాదాపు సంవత్సరం పాటు ఘోరంగా అత్యాచారాలు జరిపి ఇప్పటి వరకు కూడా పోలీసులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 1,00,000 మంది పోలీసులున్న ఈ రాష్ట్రంలో వీళ్ళందరికీ బాస్ అయిన రేవంత్ రెడ్డి గారికి ఈ ఒక్క సాయి భగీరథ్ దొరుకుతలేడా అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు తన మిత్రుడైన బండి సంజయ్ కి హెల్ప్ చేయడం కోసమే, ఆయనకు సహకరించడం కోసమే, ఆ దుర్మార్గుడైన వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ సాయి భగీరథ్ను కాపాడడం కోసమే ఈ మైనర్ బాలికకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తా ఉన్నాడు. మొదటి నుంచి ఈ బాలికకు న్యాయం జరగాలని రాత్రింబవళ్ళు వీరోచిత పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఆమన్గల్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ఉప్పల వెంకటేష్ గారి నాయకత్వంలో ఇవాళ వేలాది మంది మహిళలు రోడ్డెక్కిండ్రు. మేము తెలంగాణ మహిళలందరికీ కూడా చేతులు జోడించి పెడుతున్నాము. ఈ రోజు ఆ మైనర్ బాలికకు అయింది, రేపు మనకు కాదని గ్యారెంటీ ఏమిటి? ఒకవైపు బేటీ బచావో, మేము అమ్మాయిల్ని రక్షిస్తాం అని చెప్పి బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నిదానంతో ఇలా రోడ్లు ఎక్కుతున్న మీరు, మా ఇళ్లకు వస్తున్న మీరు, మా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. మీ బీజేపీకి చెందిన ఒక మంత్రి, ఆయన కొడుకే ఇలా ఒక అమ్మాయిని సంవత్సరం పాటు ఘోరంగా లైంగికంగా వేధిస్తే, అత్యాచారం చేస్తే మీరు కనీసం అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయలేకపోతున్నారు. బీజేపీ నాయకులారా, మా తెలంగాణకు రాకండి. మా అమ్మాయిలు రక్షణగా ఉండాలి, మా అమ్మాయిలు సురక్షితంగా ఉండాలి, మా అమ్మాయిల ధన మాన ప్రాణాలు మాకు ముఖ్యం. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తెచ్చింది ఆ అమ్మాయిలను కాపాడుకోవడం కోసం, కానీ మీ బీజేపీ కాంగ్రెస్ల చేతులు పెట్టడం కోసం కాదు. తెలంగాణ ప్రజలారా, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, మీ అందరికీ ఒక్కసారి చెప్తున్నా, అమ్మలారా, నాన్నలారా, మన బిడ్డలను రక్షించుకుందాం. ఈ బీజేపీ కాంగ్రెస్లను ఇక్కడ నుంచి పారదోలుదాం. మళ్ళీ మనం కేసీఆర్ గారి స్వర్ణయుగపు పాలన తెచ్చుకుందామని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ఆమన్గల్ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. తప్పు చేస్తే ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు చేసినాయి.
మైనర్ బాలికలను ఎప్పుడైతే అత్యాచారం చేసిరో వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన ఈ గతంలో ఈ రోజు ఒక పేదోడిని తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు. ఒక బలిసినోడు అధికారం ఉన్నాడు, రాజ్యాధికారం ఉన్నాడు తప్పు చేస్తే అరెస్టు కూడా చేయడం లేదు ఈ ప్రభుత్వం. దానికి నిరసనగా ఆ అమ్మాయికి మనోధైర్యం ఇచ్చే విధంగా ఈ రోజు క్యాండిల్ ర్యాలీ ఆ అమ్మాయికి సంఘీభావం తెలవడానికి ఈ రోజు వందలాదిగా ఆమన్గల్ పట్టణంలో ఒక పేద బిడ్డ ఈ రోజు ఒక చిన్న బాలికను అత్యాచారం చేసిన రాజకీయ దొంగల్ని అరెస్టు చేయాలని ఈ రోజు సంఘీభావం తెలుపుతూ డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి, న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు పేదోడికి ఒక న్యాయం, బలిసినోడికి ఒక న్యాయమా అనేది ప్రశ్నించాలి అని చెప్పి ఆమన్గల్లోని మహిళలందరూ ఈ రోజు కదం దక్కుతూ సంఘీభావం తెలుపుతూ రోడ్డు పైకి వచ్చి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడానికి ఇక్కడ వచ్చిన అందరికి కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమాజంలో డబ్బులున్నాడు, అధికారం ఉన్నాడు, రాజకీయాలలో పదవులున్నాడు, తప్పు చేస్తే వాడిని ఎవ్వరు కూడా ముట్టుకుంటలేరు. పేదోడు చిన్న తప్పు చేసినా, చిన్న దొంగతనం చేసినా వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్తున్నారు, వాడిని జైళ్లలో పెడుతున్నారు, వాడిని కొడుతున్నారు, కేసులు బనాయిస్తున్నారు. పూటకో కేసు, చెయ్యని తప్పులకు కూడా రాజకీయ కోణంలో ఈ రోజు కేసులు బనాయిస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో ఒక మైనర్ బాలిక నన్ను అనేక రకాలుగా వాడుకున్నాడు, నన్ను మోసం చేసిండు అని చెప్పి ఓపెన్ గా కంప్లైంట్ ఇచ్చినాక కూడా పోస్కో కేసు ఈ రోజు అప్లై చేసి ఎఫ్ఐఆర్ అయినాక కూడా ఈ రోజు వరకు కూడా ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం లేదు. అదే శంషాబాద్ లో ఒక కులానికి చెందిన అమ్మాయిని రేప్ చేస్తే 4 పేదవాళ్లను ఎన్కౌంటర్ చేసిర్రు. మరి ఈ రోజు ఎన్కౌంటర్ కాదు, అరెస్ట్ చేయడానికి కూడా ధైర్యం లేని ప్రభుత్వం ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దానికి నిరసనగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా అని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, అందరూ సమానమని, చట్టం దృష్టిలో ప్రతి వ్యక్తికి సరైన న్యాయం జరగాలని ఈ రోజు సామూహికంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేస్తూ ఆ కుటుంబానికి, ఆ కన్న తల్లిదండ్రులకు, ఆ బిడ్డకు మనోధైర్యం ఇవ్వడం కొరకు ఈ రోజు క్యాండిల్ తో వెలుగును నింపాలి. ఈ సమాజంలో ఈ వెలుగుతోటైనా, ఈ ఆమన్గల్ పట్టణంలో ఉన్న మహిళలు వెలిగించిన వెలుగుతోటైనా ఈ ప్రభుత్వం గాని, ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలు గాని కళ్ళు తెరిచి పేదోడిని కూడా సమన్యాయం వైపు ముందుకు తీసుకుపోవాలి చట్టాలను అని చెప్పి కూడా తెలియజేయడానికి రాబోయే రోజులలో పేదోళ్లను కాపాడుకోవడం కొరకే ఈ యొక్క సంఘీభావ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. అంటే న్యాయం జరగాలని చెప్పి తిరిగి లాస్ట్కు పోలీస్ స్టేషన్ పోతే కూడా ఒక 5-6 గంటల వరకు కూడా కేసు తీసుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు ఖచ్చితంగా కేసు పెట్టవలసిందే, మా అమ్మాయి అన్యాయం అయిపోయింది. అంటే దీనికి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక హనీ ట్రాప్, అంటే డబ్బుల కోసం ట్రాప్ చేసిరని చెప్పి ఒక హనీ ట్రాప్ అని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. అయితే అది చూసుకుంటే హనీ ట్రాప్ కాదు, ఎందుకనంటే వాళ్ళు ఎంతో పెద్ద కోటీశ్వర్లు, వాళ్ళు అమ్మాయి వాళ్ళు కూడా. అమ్మాయి వాళ్ళు అంత కోటీశ్వర్లు ఉన్నప్పుడు వాళ్ళు డబ్బుల కోసం ఏదో చేయవలసిన అవసరం లేదు. ఈరోజు ఆ అమ్మాయి అడిగింది ఒకటే, మాకు న్యాయం జరగాలి. ఒక ఉన్నత స్థాయిలో ఉన్న దేశ మంత్రి, సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి కుమార్ గారు భగీరథ నుండి ఇబ్బంది అయింది. ఖచ్చితంగా ఆ ఇబ్బందిని మీరు ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఆడ వాళ్ళ కోసం అంటే న్యాయం జరగాలని చెప్పి వేడుకోవడం జరిగింది. అయినా కానీ దానికి న్యాయం జరగకపోగా వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టడము, అలాగే వాళ్ళు కూడా పట్టు వదలకుండా
ఆ కేసులకు భయపడకుండా ఈరోజు ముందుకొచ్చి కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసును ఇప్పటి వరకు కూడా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఒకసారి దీని గురించి ఆలోచన చేయండి. ఈరోజు పిల్లలను కన్నా ఆడపిల్లలను కన్నా తల్లిదండ్రుల శోభ ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోండి. బీజేపీ మిత్రులారా, బండి సంజయ్ను ఎంబడే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, బండి సంజయ్ను ఎంబడే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, బండి సంజయ్ను వెంబడే. పేదోడికి తప్పు చేస్తే ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం. దిశ కేసులో ఎన్కౌంటరా, దిశ కేసులో ఎన్కౌంటరా, బండి దిశ కేసులో ఎన్కౌంటరా, బండి భగీరథ్ కు బెయిలా. దిశ కేసులో ఎన్కౌంటర్, దిశ కేసులో ఎన్కౌంటర్, దిశ కేసులో ఎన్కౌంటర్, ముందస్తు బెయిలా. దిశ కేసులో ఎన్కౌంటర్, దిశ కేసులో ఎన్కౌంటర్, దిశ కేసులో ఎన్కౌంటర్, దిశ కేసులో ఎన్కౌంటర్. పేదోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.